ఈరోజు ప్రతి స్వీట్లోకి మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ప్లెయిన్ కోవా. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ దానికోసం అని చెప్పి ఒక 1 లీటర్ పాలు తీసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని, తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మొత్తం సైడ్స్కునే మొత్తం తీసేస్తే ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి అవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకొని, అందులోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, మళ్ళీ సైడ్స్కున్నది మొత్తం తీసి అందులో వేసుకొని స్పీడ్గా కలపాలన్నమాట. ఒక 10 మినిట్స్ కలిపిన తర్వాత మనకు థిక్ కన్సిస్టెన్సీలా ఇలా అవుతుంది. అంతే, ఈ కన్సిస్టెన్సీ వచ్చేది చేసుకుంటే అంతే మన టేస్టీ కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాంటి టైప్ ఆఫ్ స్వీట్స్లోకైనా వాడుకోవచ్చు. ఈరోజు ప్రతి స్వీట్లోకి మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ ప్లెయిన్ కోవా. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ దానికోసం అని చెప్పి ఒక 1 లీటర్ పాలు తీసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని, తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మొత్తం సైడ్స్కునే మొత్తం తీసేస్తే ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి అవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకొని, అందులోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, మళ్ళీ సైడ్స్కున్నది మొత్తం తీసి అందులో వేసుకొని స్పీడ్గా కలపాలన్నమాట. ఒక 10 మినిట్స్ కలిపిన తర్వాత మనకు థిక్ కన్సిస్టెన్సీలా ఇలా అవుతుంది. అంతే, ఈ కన్సిస్టెన్సీ వచ్చేది చేసుకుంటే అంతే మన టేస్టీ కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాంటి టైప్ ఆఫ్ స్వీట్స్లోకైనా వాడుకోవచ్చు.